హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వర్క్ ఏంటంటే ఇదిగోండి, ఇది రోజు వర్క్. పైప్ లైన్లు వేసేసి ఉంచారు. ఆ కనిపించే దారి అంతా హైట్ చేయాలి. పైపు హైట్ ఎంత వరకు ఉందో ఆ లెవెల్ వరకు హైట్ చేయాలి. మట్టి ఆటేసి హైట్ అంటే అది కొంచెం డౌన్గా ఉంది కదా, వర్షం ఏమన్నా వస్తుంటే వర్షం నీరు అక్కడ నిలబడిపోతుంది. అందువల్ల అయితే హైట్ చేయించుకుంటున్నారు, కొంచెం డౌన్గా ఉండడం వల్ల. అందరిది మంచిగానే ఉంది, రోడ్డు పాయింట్లోనే ఉన్నాయి. ఈ ఇల్లు కొంచెం లోపలిగా ఉండడం వల్ల దారి అంతా పోయి అందువల్ల హైట్ చేయించుకుంటున్నారు. తర్వాత ఏమో ఆ పైప్ లైన్లు ఏంటంటే సెప్టిక్ లైన్ అంతా బయటకైతే రోడ్లోకి అయితే లైన్ ఇచ్చుకున్నారు. ఇంట్లో అయితే ఉండవు సెప్టిక్ ట్యాంకులు, అంటే ఫస్ట్లో ఉండేవి ఇంట్లోనే సెప్టిక్ ట్యాంకులు. ఇప్పుడైతే ఇంట్లో ఉండనివ్వట్లేదు, లైన్లు అయితే బయటకు ఇచ్చుకోమంటున్నారు. అందువల్ల అందరూ పాతవన్నీ మూసేసి లైన్లు మొత్తం బయటికి పెట్టించేసుకుంటున్నారు ఇంట్లో ఉండకుండానే. లైన్లు ఇచ్చేసి అంతా అరేంజ్ చేసుకుని ఇదంతా హైట్ అయితే చేపించేసుకుంటున్నారు. ఇదంతానే ఇంకో ఈ దారి అంతా మొత్తం రోడ్డు వరకు కూడా హైటు, ఆ పైప్ లైట్ హైట్ వరకు చేయాలి. ప్రస్తుతానికి మట్టి అయితే వేసి వదిలేసేమో, మిగతా వరకు అయితే తర్వాత చేయాలి. ఇదైతేనే తర్వాత ఏమో ఇదే ఇల్లు ఇంటి వెనకాలేమో పైన కొంచెం లీక్ అవుతుంది అనేసి స్లాబ్ ఉంటుంది కదా కొంచెం బయటికి, అదిగోండి స్లాబ్. ఆ స్లాబ్ టేపర్గా ఉంది, అయినా కానీ వాటర్ ఎందుకు లీక్ అవుతుందంట లోపల అయితే రూమ్స్ అటుని. అందువల్ల కొంచెం పాత టైల్స్ ఏవి ఉన్నాయనేసి ఆ టైల్స్ అయితే అలాగా అంటించామని చెప్పారు. ఉన్నంత వరకుని ఆ టైల్స్ వేయడం వల్ల నీరు అయితే నిలబడదు, కిందకి పోతుంది. టైల్స్ మీద అయితే నీళ్ళు నిలబడదు కదా, గొచ్చి అయితే కొంచెం ఉంటుంది, కానీ టైల్స్ మీద అయితే వాటర్ ఉండదు కాబట్టి టైల్స్ వేయించుకుంటారు. ఇక్కడ చాలా మట్టుకు అయితే వాటర్ లీక్ ఉన్న చోటల్లోనే మేమైతే ఆ టైల్స్ అయితే వేస్తున్నాము. ఇంకా అంతే, ఈరోజు అది